قل هو الله أحد الله الصمد नातस्य परातिमा अस्ति यस्य नाम שמע ישראל, אדוני אלוהינו, אדוני אחד. Hear, O Israel, the Lord our God, the Lord is one. ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం. అల్లా అనే పదం మనం అనుకుంటున్నట్లు నిజంగా కొత్తలి కాకపోతే, చాలా ఇంట్రెస్టింగ్ ఆలోచన ఇది. అంటే అది కేవలం ఒక నిర్దిష్ట మతానికో లేక మిడిల్ ఈస్ట్లోని ఏదో ఒక ప్రాంతానికో చెందిన పదం కాకుండా మానవాళికి ఎప్పట్నుంచో తెలిసిన, మనందరి అంతరంగంలో ఎక్కడో లోతుగా దాగి ఉన్న ఒక అత్యంత ప్రాచీనమైన పిలుపు అయితే ఎలా ఉంటుంది? ఈరోజు మన ముందున్న ఈ సమగ్ర విశ్లేషణకు సంబంధించిన సోర్సెస్ చూస్తున్నప్పుడు, అంటే ఒక పక్కన భాషాశాస్త్ర పరిశోధనలు, చారిత్రక గ్రంథాలు, బైబిల్, అలాగే ప్రాచీన వేదకాలం నాటి ఆలోచనలు మరియు ఖురాన్, వీటన్నింటినీ పక్కపక్కన పెట్టి చూస్తున్నప్పుడు ఈ ఆలోచనే నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. అవును, ఇవన్నీ ఒకే దగ్గర పెట్టి చూసినప్పుడు మనకు కనిపించే పిక్చర్ చాలా భిన్నంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఒకే దేవుడు అనే భావన మనకు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అది మనకు ఒక రకమైన కంఫర్ట్ ఇస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే, ఒక నిర్దిష్టమైన పేరు అంటే అల్లాహ్ అని వినగానే ఈ ఆధునిక ప్రపంచంలో అది మనకు ఎందుకు చాలా కొత్తగా, లేదా అది వేరొకరిది కదా అనే ఫీలింగ్ ఎందుకు ఇస్తుంది? రైట్, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అలాగే కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం కూడా. ఎందుకంటే మనం ఈ రోజుల్లో ప్రతిదాన్ని లేబుల్స్ వేసి చూడటానికి బాగా అలవాటు పడిపోయాం కదా. అవును, పూర్తిగా లేబుల్స్ మీదే బతుకుతున్నాం. నిజమే. కానీ మనం ఆ లేబుల్స్ దాటి అసలు సోర్సెస్లోకి వెళ్ళినప్పుడు కనిపించే సత్యం, అంటే ఆ మూలాల్లో ఉన్న విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే ఈ విశ్లేషణను మనం చాలా ప్రశాంతమైన మైండ్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం ఎవరినూ ఒప్పించాలనో లేదా ఏదో వాదించాలనో చూడట్లేదు. ఖచ్చితంగా కాదు. అవును, కేవలం మనలో ముందు నుంచి ఉన్న ఒక సైలెంట్ అండర్స్టాండింగ్ని, ఒక సత్యాన్ని మనం జస్ట్ అన్పాక్ చేస్తున్నామంతే. మీరన్నట్టుగా అల్లా అనే పదం ఒక కమ్యూనిటీకి మాత్రమే పరిమితం అనే ఒక పెద్ద అపోహ మన సమాజంలో ఉంది. కానీ మన ముందున్న లింగ్విస్టిక్ పేపర్స్, అంటే భాషాశాస్త్ర మూలాలు చూస్తే ఈ పదం వెనక ఉన్న అసలు అర్థం చాలా యూనివర్సల్ అని అర్థమవుతుంది. ఆ లింగ్విస్టిక్ బ్రేక్డౌన్ నన్ను నిజంగా ఆకట్టుకుంది. నేను చదివిన సోర్సెస్ ప్రకారం అరబిక్ భాషలో అల్లా అనేది కేవలం ఒక ర్యాండమ్ పేరు కాదు కదా. కాదు, అస్సలు కాదు. అది 2 పదాల కలయిక అని చదివాను. దాన్ని కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా. బేసిక్గా అల్లా అనేది అల్ మరియు ఇలా అనే 2 పదాల నుండి పుట్టింది. ఇక్కడ అల్ అంటే ఇంగ్లీష్లో ది అనమాట. ఓ, అంటే నిర్దిష్టంగా ఫలానా అని పాయింట్ చేసి చెప్పడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక ఇలా అంటే ఆరాధనలకు అర్హుడైనవాడు లేదా దేవుడు అని అర్థం. ఈ రెండింటినీ కలిపినప్పుడు అల్లా అవుతుంది. అంటే దీని అర్థం ద గాడ్, ఆరాధనకు అర్హుడైన ఆ ఏకైక దేవుడు అని. రైట్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక బ్యూటిఫుల్ లింగ్విస్టిక్ డీటెయిల్ ఉంది. ఇంగ్లీష్లో గాడ్ అనే పదం తీసుకుంటే దానికి గాడ్స్ అని బహువచనం చేయొచ్చు కదా. అవును, ప్లూరల్స్ ఉంటాయి. అలాగే గాడెస్ అని లింగభేదం అంటే జెండర్ కూడా తీసుకురావచ్చు. కానీ అరబిక్లో అల్లాహ్ అనే పదానికి బహువచనం అస్సలుండదు. అంటే ఒకే ఒక అస్తిత్వం అన్నమాట. అవును, అలాగే దానికి లింగభేదం కూడా ఉండదు. అది ఏ విధంగానూ విభజించలేని, మార్చలేని ఒక సంపూర్ణమైన అస్తిత్వం. వావ్! అంటే ఆ పద నిర్మాణంలోనే ఆ ఏకత్వం అనేది ఇంజెక్ట్ చేయబడిందనమాట. ఒక దేవుడు అనడానికి, ఆ ఏకైక దేవుడు అనడానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ ఇక్కడే నాకు ఒక సందేహం వస్తోంది. చెప్పండి. ఈ పదం కేవలం అరబిక్ మాట్లాడే ముస్లింలకే పరిమితం అని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే మన సోర్సెస్లోని చారిత్రక ఆధారాలు చూస్తుంటే అరబిక్ మాట్లాడే క్రైస్తవులు కూడా వారు ముస్లింలు కాకపోయినా దేవుడిని అల్లాహ్ అని పిలుస్తున్నారని ఉంది. ఇది విన్నప్పుడు నాకు మైండ్ బ్లాంక్ అయింది. అవును, ఇది చాలా మందికి తెలియని చారిత్రక వాస్తవం. నేటికి మీరు మిడిల్ ఈస్ట్లోని దేశాలకు వెళితే, ఉదాహరణకు లెబనాన్, సిరియా లేదా ఈజిప్ట్ లాంటి చోట్ల అరబిక్ మాట్లాడే క్రైస్తవులు తమ చర్చిలలో ప్రార్థనలు చేసుకునేటప్పుడు సృష్టికర్తను అల్లాహ్ అనే పిలుస్తారు. చర్చిలలో కూడానా? ఖచ్చితంగా. వాళ్ళ అరబిక్ బైబిల్లో దేవుడి పేరు అల్లాహ్ అనే ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ అసలు. అవును, ఎందుకంటే వారి భాషలో ఆ సమస్త సృష్టిని నడిపించే ఏకైక శక్తికున్న సహజమైన పేరు అదే. ఆ పదం ఏ ఒక్క మతానికో సొంతం కాదు.
ఆ ప్రాంతపు భౌగోళిక భాషా చరిత్రలో అదొక యూనివర్సల్ టర్మ్. ఇది తెలిసినప్పుడు ఆ పదం పట్ల మనకు అకారణంగా ఏర్పడిన ఆ కొత్తదనం లేదా ఆ డిస్కనెక్ట్ కాస్త కరిగిపోవడం మొదలవుతుంది కదా. 100%. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఒక అడుగు ముందుకు వెళ్దాం. అరబిక్ భాషలో దీని అర్థం ఇది అని మనకు చాలా క్లియర్గా అర్థమైంది. కానీ ఈ ఏకత్వం అనేది కేవలం ఒక భాషకు పరిమితమైన విషయమా? మంచి ప్రశ్న. ఎందుకంటే మన టేబుల్ మీద బైబిల్కి సంబంధించిన సోర్సెస్ కూడా ఉన్నాయి. పాతకాలపు టెక్స్ట్లోకి వెళితే ఈ వన్నెస్ అనే కాన్సెప్ట్ ఎలా వ్యక్తమైంది? మనం సాధారణంగా క్రిస్టియానిటీ అనగానే ఆ ట్రినిటీ అనే కాన్సెప్ట్ గురించి ఎక్కువగా వింటుంటాం కదా. మరి బైబిల్లో ఈ ఒకే దేవుడు అనే మూల భావన స్పష్టంగా ఉందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మనం చరిత్ర పొడవునా చూస్తే ప్రతి ప్రధాన విశ్వాసం యొక్క అసలు మూలస్తంభం ఈ ఏకత్వమే. మన దగ్గరున్న సోర్సెస్లో బైబిల్లోని గాస్పెల్ ఆఫ్ జాన్ 17వ అధ్యాయం 3వ వచనం గురించి ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది. అవును, నేను చూశానది. ఆ వచనంలో యేసుక్రీస్తు స్వయంగా ప్రార్థిస్తూ ఇలా అంటారు, వారు నిన్ను ఏకైక సత్యదేవుడిని తెలుసుకుంటారుగాక మరియు నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకుంటారుగాక అని. రైట్. ఇక్కడ మనం పదాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు తనను తాను ఆ ఏకైక దేవుడు నుండి చాలా స్పష్టంగా వేరుచేసి చూపిస్తున్నారు. ఆ ఏకైక సృష్టికర్తకు మాత్రమే సర్వాధికారాలున్నాయని, తాను కేవలం భూమి మీదకు పంపబడిన ఒక సందేశహరుడిని అని ఆయన చెబుతున్నారు. అంటే ఆ ఏకైక శక్తికి కంప్లీట్గా సరెండర్ అయ్యారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకొక చోట యేసు స్వయంగా నేను నా అంతట నేను ఏమీ చెయ్యలేను అని కూడా అంటారు. అంటే ఆ అపారమైన విశ్వాన్ని నడిపించే ఒకే ఒక శక్తికి ఆయన తనను తాను ఎంత సంపూర్ణంగా సమర్పించుకున్నారో ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఇక్కడే నాకు ఫ్లాష్ లాంటి థాట్ వస్తుంది. చెప్పండి. మనం సాధారణంగా ఈ బైబిల్ వచనాలను ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ యేసుక్రీస్తు మాట్లాడిన భాష ఇంగ్లీష్ కాదు కదా. ఆయన మాట్లాడిన భాష ఎరమైక్. ఖచ్చితంగా. ఆ భాషలో దేవుణ్ణి ఏమని పిలిచేవారో తెలిస్తే ఈ పజిల్లోనే ఒక పెద్ద ముక్క దొరికినట్లవుతుంది అనిపించింది. సోర్సెస్ ప్రకారం ఎరమైక్ భాషలో ఆయన దేవుణ్ణి అలహా అని పిలిచేవారు. అవును, అలాహా. అరమైక్లోని అలాహా, ఎరబిక్లోని అల్లాహ్, ఈ రెండింటి మధ్య ఉన్న శబ్ద సారూప్యత చూస్తుంటే ఒక స్పష్టమైన హిస్టారికల్ కనెక్షన్ కనిపిస్తోంది. ఆ కనెక్షన్ కాదనలేనిది. కానీ నా ప్రశ్న ఏంటంటే, చరిత్ర ఇంత క్లియర్గా ఉన్నప్పుడు, అలాహాకి అల్లాహ్కి మధ్య ఇంత డైరెక్ట్ కనెక్షన్ ఉన్నప్పుడు, ఈ రోజుల్లో ఇంత కల్చరల్ గ్యాప్ ఎందుకొచ్చింది? అదొక వేరే దేవుడి పేరు అన్నంతగా సమాజంలో ఎందుకు మారిపోయింది? ఇది మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన ప్రశ్న. దీనికి సమాధానం ఎక్కడుందంటే, మన మానవ మనస్తత్వం మరియు కాలక్రమేణా మనుషులు భాషను ఎలా స్వంతం చేసుకున్నారో అనే దాంట్లో ఉంది. అంటే హ్యూమన్ సైకాలజీ అంటారా? అవును. అలాహా మరియు అల్లాహ్ అనేవి ఒకే సెమిటిక్ భాషా కుటుంబానికి చెందిన పదాలు, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ తరాలు మారుతున్న కొద్దీ రాజ్యాలు, భౌగోళిక సరిహద్దులు, రాజకీయాలు మారాయి కదా. మనుషులు తాము నమ్మే సత్యాన్ని కేవలం తమ వర్గానికే పరిమితం చేసుకోవడం మొదలుపెట్టారు. తమ ఐడెంటిటీగా మార్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ. భాషను ఒక ఐడెంటిటీగా మార్చేశారు. ఈ క్రమంలో విశ్వమంతా ప్రతిధ్వనించిన ఒకే సృష్టికర్త పిలుపు ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే చెందిన పేరుగా కుదించబడింది. కానీ మనం హిస్టరీని రివైండ్ చేసి చూస్తే వేరువేరు కాలాల్లో వేర్వేరు ప్రదేశాల్లో వచ్చిన ప్రవక్తలందరూ మానవాళికి పరిచయం చేసిన ఆ ఏకైక సృష్టికర్త పేరు, ఆ మూల భావన ఎప్పుడూ మారలేదు. అది ఎప్పుడు ఆ ఒకటి చుట్టే తిరిగింది. వావ్! అంటే ప్రాబ్లం ఆ కాన్సెప్ట్లో లేదు, ఆ మనుషులు దాన్ని తమ సొంత ఐడెంటిటీ బాక్సుల్లో బంధించాలనుకోవడంలో ఉందన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇదంతా పశ్చిమాసియా అంటే మిడిల్ ఈస్ట్ మూలాలకు సంబంధించిన భాషలు, చరిత్ర అనుకుందాం. కానీ ఈ వన్నెస్ అనేది నిజంగానే మనుషులందరికీ సహజమైన కాన్సెప్ట్ అయితే, దానికి మిడిల్ ఈస్ట్తో సంబంధం లేని ప్రాచీన సంస్కృతుల్లో కూడా ఖచ్చితంగా ఆనవాళ్లు ఉండాలి కదా. ఉదాహరణకు మన ఈస్టర్న్ ఫిలాసఫీస్, వేదకాలం నాటి ఆలోచనల వైపు చూద్దాం. మన సోర్సెస్ ఆ కాలం నాటి ఆలోచన విధానం గురించి ఏం చెబుతున్నాయి? మీరు చాలా కరెక్ట్ పాయింట్కి వచ్చారు. మనం ప్రాచీన వేద సంప్రదాయాల మీదున్న ఆర్టికల్స్ గమనిస్తే, ప్రాచీన మానవులు విశ్వాన్ని చాలా లోతుగా అబ్జర్వ్ చేశారు. వాళ్ళు ప్రకృతిలో ఒక సైకిల్ని, ఒక క్రమాన్ని చూశారు. ఎలాంటి క్రమం? అంటే ఒక వస్తువు పుట్టడం, అది కొంతకాలం పాటు నిలబడడం, అంటే మనుగడ కొనసాగించడం, చివరకు అది రూపాంతరం చెందడం లేదా ముగిసిపోవడం. సింపుల్గా చెప్పాలంటే సృష్టి,
పోషణ లేదా నిర్వహణ మరియు ముగింపు. రైట్. క్రియేషన్, ప్రిజర్వేషన్ మరియు ఎండ్. అవును. ఈ విశ్వం బ్యాలెన్స్ తప్పకుండా సాగాలంటే ఈ 3 పనులు నిరంతరం జరగాలి. ఇది వాళ్లకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడి నుంచే మనకు బ్రహ్మ, విష్ణు, శివ అనే కాన్సెప్ట్స్ వచ్చాయి కదా. ఖచ్చితంగా. కానీ నాకు ఈ సోర్సెస్ చదువుతున్నప్పుడు బాగా కనెక్ట్ అయిన, నన్ను ఆలోచింపజేసిన విషయం ఏంటంటే, అసలు ఒకే అస్తిత్వంగా ఉండాల్సిన ఈ లక్షణాలు వేర్వేరు పేర్లుగా, వేర్వేరు శక్తులుగా ఎందుకు విడిపోయాయి? ఎందుకు మానవాళి ఆ అల్టిమేట్ వన్నెస్ని అలా మొక్కలు చేసింది? ఎందుకంటే మనిషి మెదడుకు ఆ అనంతం, ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్ని ప్రాసెస్ చేయడం చాలా కష్టం. ఆలోచించండి, ఒకే శక్తి ఎటువంటి పరిమితులు లేకుండా ఏకకాలంలో పుట్టిస్తూ, పోషిస్తూ, లయం చేయగలదు అని ఊహించడం మానవ మేధస్సుకు చాలా బరువైన విషయం. నిజమే. మనకు అన్ని కేటగిరీలు చేసి చూడటం అలవాటు కదా. అదే ఇక్కడ జరిగింది. ఆ అనంతమైన దేవుని లక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రాచీన మానవులు వాళ్ల కంఫర్ట్ కోసం పనులను విభజించారు. సృష్టికి ఒక పేరు, పోషణకొక పేరు, లయానికి మరొక పేరు ఆపాదించారు. మొదట్లో ఇది కేవలం ఒకే దేవుని వేర్వేరు లక్షణాలను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. ఓ, అంటే స్టార్టింగ్లో వాళ్ళు దాన్ని వేరువేరు దేవుళ్ళుగా చూడలేదా? లేదు. కానీ వందల వేల సంవత్సరాలు గడిచేసరికి, తరాలు మారేసరికి ఆ అసలు భావన నెమ్మదిగా మసకబారిపోయింది. ఆ లక్షణాలే వేరువేరు దేవుళ్ళుగా, వేరువేరు శక్తులుగా, ఆ వేరువేరు ఆకారాలుగా సమాజంలో స్థిరపడిపోయాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ ఫినామినన్ లాగా ఉంది. దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి నాకు తోచిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఒక చిన్న పిల్లాడికి వాళ్ళమ్మ ఉంటుంది. ఆ అమ్మే రోజు పొద్దున్నే లేచి వాడికిష్టమైన వంట చేసి పెడుతుంది. వాడేదైనా తప్పు చేస్తే భయపెట్టడానికో, దారిలో పెట్టడానికో గట్టిగా కోప్పడుతుంది. మళ్ళీ వాడికేదైనా దెబ్బ తగిలితే గుండెలకు హత్తుకుని ఓదార్చేది కూడా ఆ అమ్మే. ఇప్పుడు ఆ పిల్లాడు నాకు భోజనం పెట్టింది వంట మనిషి, నన్ను కొట్టింది ఒక క్రమశిక్షణ అధికారి, నన్ను ఓదార్చింది అమ్మ అని ముగ్గురు వేర్వేరు వ్యక్తులు నా ఇంట్లో ఉన్నారు అనుకుంటే ఎంత విడ్డూరంగా ఉంటుంది. అవన్నీ ఒకే అమ్మ లక్షణాలు కదా. అవును, చాలా కరెక్ట్. ఆ లక్షణాలను బట్టి ఆవిడ ముగ్గురు మనుషులైపోదు కదా. అలాగే ఈ అపారమైన విశ్వాన్ని సృష్టించడం, పోషించడం, అంతం చేయడం అనే పనులకు వేరువేరు శక్తులెందుకు కావాలి? అవన్నీ ఆ ఏకైక సృష్టికర్త యొక్క వేర్వేరు లక్షణాలు మాత్రమే కదా. చాలా అద్భుతమైన ఉదాహరణ అండి ఇది. నిజానికి ఈ డిస్కషన్కి పర్ఫెక్ట్ అనాలజీ. మానవులు తమ పరిమితుల వల్ల సృష్టికర్త లక్షణాలను అలా విడగొట్టేశారు. అయితే ఇక్కడే మనం ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ఖురాన్ మరియు ఇస్లాం తీసుకొచ్చే అసాధారణమైన స్పష్టత ఏమిటో మనం గమనించాలి. చెప్పండి, అది ఎలా ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది? బేసిక్గా ఇస్లాం చేసే పనేమిటంటే, ఆ ముక్కలైపోయిన చిత్రాన్ని, ఆ విడిపోయిన లక్షణాలను మళ్లీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తుంది. దేవుని గురించి మనుషులు పెట్టుకున్న కన్ఫ్యూజన్స్ అన్నింటినీ పక్కకి నెట్టేసి సంపూర్ణ ఏకత్వం, దీన్నే తౌహీద్ అంటారు, ఆ సంపూర్ణ ఏకత్వం వైపుకు మన దృష్టిని మళ్లిస్తుంది. ఖురాన్ చాలా క్లియర్గా చెప్తుంది, ఈ విశ్వంలో సృష్టికి ఒక దేవుడు, పోషణకు మరో దేవుడు లేరు, అన్నీ ఆ అల్లా లక్షణాలే అని. అంటే ఆ లక్షణాలకు పేర్లున్నాయి, కానీ శక్తులు వేరు కాదు అని స్పష్టం చేస్తోందా? మన సోర్సెస్లో దేవుని పేర్ల గురించి ఒక లిస్ట్ ఉంది కదా, వాటి గురించి కొంచెం వివరించగలరా? ఖచ్చితంగా. ఇస్లామిక్ ట్రెడిషన్లో దేవునికి 99 పేర్లు లేదా లక్షణాలు ఉన్నాయని చెబుతారు. ఉదాహరణకు అల్ ఖాలిక్ అంటే సృష్టికర్త. ద క్రియేటర్. అవును. అలాగే అర్ రజ్జాక్ మరియు అల్ కయ్యూమ్ అంటే సమస్త సృష్టిని పోషించేవాడు మరియు నిరంతరం కనిపెట్టుకుని ఉండేవాడు. ఇంకోటి అల్ ముమీత్ అంటే మరణాన్ని ఇచ్చేవాడు లేదా ముగింపు పలికేవాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఇవి వేరువేరు దేవతలు కావు, మనుషులు తమ సౌలభ్యం కోసం సృష్టించుకున్న వేరువేరు శక్తులు అస్సలు కావు. ఇవన్నీ ఆ ఏకైక దేవుని పరిపూర్ణమైన, ఎలాంటి లోపము లేని లక్షణాలు. వావ్! అంటే ఇతర సంప్రదాయాలు ఈ లక్షణాలను వేరు చేసి ఆ ఏకత్వాన్ని ఒక విధంగా డైల్యూట్ చేసిన చోట ఇస్లాం దాన్ని తిరిగి రీస్టోర్ చేసిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ నాకిక్కడ ఇంకో డౌట్ వస్తుంది. అడగండి. అసలు ఈ సంపూర్ణ ఏకత్వం అవసరమేముంది?
వేర్వేరు శక్తులు పనులు పంచుకుంటే తప్పేంటి? ప్రాక్టికల్గా ఆలోచిస్తే పనులు పంచుకోవడం మంచినే కదా. అది చాలా లాజికల్ క్వశ్చన్. కానీ ఒక్కసారి ఆలోచించండి, పనులు పంచుకోవడానికి లేదా వేరొకరి సహాయం తీసుకోవడానికి ఎవరికి అవసరం ఉంటుంది? పరిమితులు, బలహీనతలున్నవారికి కదా. నిజమే, మనుషులమైన మనకు ఆ అవసరం ఉంటుంది. రైట్. కానీ ఆ సృష్టికర్తకు ఎలాంటి పరిమితులు లేవు. సృష్టించినవాడే పోషించగలడు, పోషించినవాడే ముగింపును కూడా ఇవ్వగలడు. ఖురాన్లో ఒక చాలా లాజికల్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది తెలుసా? ఏంటది? ఒకవేళ ఈ విశ్వంలో ఒకరికి మించి దేవుళ్ళుంటే ఈ పాటికే విశ్వంలో అలజడి రేగి నాశనమైపోయేది అని. ఎందుకంటే రెండు సమానమైన శక్తులున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ రావడం సహజం. ఓ అవును కదా, రెండు విల్స్ క్రాష్ అవుతాయి. ఖచ్చితంగా. పోటీపడే శక్తులు ఉంటే సూర్యుడు ప్రతిరోజు ఒకే సమయానికి ఉదయించడం, గ్రహాలు ఒకే కక్షలో తిరగడం లాంటి ఇంత పర్ఫెక్ట్ ఆర్డర్ ఉండేది కాదు కదా. అస్సలు ఉండేది కాదు. అందుకే ఏకత్వం అనేది కేవలం దేవుడు ఒక్కడే అని గుడ్డిగా నమ్మడం కాదు. అది విశ్వపు పర్ఫెక్ట్ డిజైన్ వెనుక ఉన్న ఏకైక ఇచ్ఛ, అంటే ఆ సింగిల్ విల్ని అర్థం చేసుకోవడం. ఎంత అద్భుతంగా చెప్పారో. నిజంగా ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తే లాజిక్ చాలా క్లియర్గా ఉంది. అయితే ఇదంతా మనం గ్రంథాలు చదివో లేక ఈ సోర్సెస్ని విశ్లేషిస్తేనో అర్థమవుతోంది. అవును. కానీ మన సోర్సెస్లో ఉన్న ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది, అదే టైంలో బాగా అట్రాక్ట్ చేసింది. అదే ఫిత్రా. ఈ ఏకత్వం అనేది అసలు మనం బయటెక్కడో వెతికి నేర్చుకునేది కాదని, అది మనలోనే ఉందని ఆ కాన్సెప్ట్ చెప్తోంది కదా. అసలు ఈ ఫిత్రా అంటే ఏంటి? ఇక్కడే ఈ విశ్లేషణ దాని అసలైన ముగింపు దశకు చేరుకుంటుంది. ఫిత్రా అంటే ఇంగ్లీష్లో ఇన్నేట్ నేచర్ అనొచ్చు. మన భాషలో సింపుల్గా చెప్పాలంటే మన అంతరంగంలో పుట్టుకతోనే ఇన్స్టాల్ చేయబడిన ఒక సహజమైన జ్ఞానం. అంటే డిఫాల్ట్ సెట్టింగ్ లాంటిదా? ఖచ్చితంగా పర్ఫెక్ట్ వర్డ్ వాడారు. మానవుడి ఆత్మ ఎప్పుడూ కాంప్లికేటెడ్ థియరీలను లేదా ఆ పోటీపడే శక్తులను అంతర్గతంగా నమ్మదు. దానికి ఆ ఒకటి అనే కాన్సెప్ట్తోనే డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఇది ఎవరు కూర్చోబెట్టి పాఠాలుగా బోధించాల్సిన అవసరం లేదు. అది ఒక జ్ఞాపకం లాంటిది. ఉదాహరణకు, మీరు ప్రపంచంలో ఎక్కడో మారుమూల ఉన్న అడవిలో ఏ నాగరికతకు నోచుకొని ఒక మనిషిని అడిగినా వాడికి పైనున్న ఒక గొప్ప శక్తి పట్ల సహజమైన భయం, గౌరవం ఉంటాయి. ఆ శక్తి ఒక్కటే అని వాడు ఫీల్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ. దీన్ని నేను చాలా ప్రాక్టికల్గా కనెక్ట్ చేసుకోగలను. ఉదాహరణకు, జీవితాంతం దేవుడే లేడు అని ఆర్గ్యూ చేసే ఒక నాస్తికుడు ఉన్నాడనుకుందాం. అతను ప్రయాణిస్తున్న విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా ఇంజిన్ ఫెయిల్ అయి విపరీతంగా ఊగిపోవడం మొదలుపెడితే అతనికి వేరే ఆప్షన్ లేనప్పుడు, ప్రాణం మీదకొచ్చినప్పుడు అప్రయత్నంగా ఆకాశం వైపు చూసి ఓ దేవుడా కాపాడు అని తనలో తాను వేడుకుంటాడు. 100%. ఎందుకు? ఆ టైంలో అతనికి ఏ మతానికి చెందిన ఏ దేవుడి పేరు గుర్తుకురాదు, ఏ తత్వశాస్త్రాలు గుర్తుకురావు. ఆ సృష్టించి పోషించే ఆ ఒకే ఒక శక్తికి, ఆ అల్టిమేట్ సోర్స్కి అతను ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాడు. అదే కదా ఫిత్రా అంటే. చాలా అద్భుతమైన ఉదాహరణ అండి ఇది. అవును, అదే అసలైన ఫిత్రా. భయం వేసినప్పుడు, కష్టకాలంలో మనసు ఆటోమేటిక్గా ఆ ఏకైక మూలం వైపు చూస్తుంది. మనం ఏ సోర్సెస్ అయితే ఇప్పుడు అనలైజ్ చేస్తున్నామో అందులో ఖురాన్ కూడా సరిగ్గా ఇదే చెప్తోంది. ఖురాన్ చేసే పని మనుషులకు ఏదో అసలు తెలియని కొత్త విషయాలను తీసుకొచ్చి రుద్దడం కాదు. మనిషి ఆత్మకు, మన ఫిత్రాకు ముందు నుంచే తెలిసిన ఆ సత్యాన్ని, ఆ ఏకత్వాన్ని కేవలం దుమ్ము దులిపి గుర్తు చేయడం మాత్రమే. వావ్, జస్ట్ దుమ్ము దులిపి గుర్తు చేయడం, ఎంత అందమైన మాట. అవును. అందుకే ఈ ఏకైక దేవుని సందేశం ఏ ఒక్క ప్రాంతానికో ఏ ఒక్క వర్గానికో ఎప్పుడూ పరిమితం కాలేదు. ఏ దేశంలో పుట్టినా, ఏ భాష మాట్లాడినా మనిషి తన అంతరంగంలోకి సైలెంట్గా తొంగి చూసుకుంటే వినిపించే వాయిస్ ఆ ఒక్కటే. ఇది వింటుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. కానీ ఇక్కడే నా మనసులో ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఆకాశం వైపు చూసి ఆ ఒకటిని మన ఫిత్రా అంతా స్పష్టంగా గుర్తించగలిగినప్పుడు మరి చరిత్ర పొడవునా మానవాళి ఎందుకు ఇన్నిసార్లు దారి తప్పింది? ఎందుకు ఆ ఏకత్వాన్ని వదిలేసి ఆ తాత్కాలికమైన భౌతికమైన బహుళత్వాన్ని ఎంచుకుంది? అది మనిషికున్న భయం మరియు ఆతృత వల్ల వచ్చింది. అదృశ్యంగా ఉండే ఆ అనంతమైన శక్తిని ఊహించడానికి మనిషి భయపడ్డాడు. తన కంటికి కనిపించే, తాను తాకగలిగే, ముఖ్యంగా తన కంట్రోల్లో ఉండే ఒక ఆకారాన్ని, ఒక రూపాన్ని అతను కోరుకున్నాడు. అంటే ఒక టాంజిబుల్ ఫామ్ కోసం వెతికాడు. అవును. దేవుని అనంతమైన లక్షణాలను ముక్కలు చేసి వాటిని భౌతిక రూపాల్లో చూసుకోవడం మొదలుపెట్టాడు. అలా చేయడం ద్వారా మనిషి తనకు తెలియకుండానే ఆ ఏకైక మూలం నుండి,
ఆ అల్టిమేట్ సోర్స్ నుండి నెమ్మదిగా దూరమయ్యాడు. లోకంలోని తాత్కాలికమైన వస్తువుల మీద లేదా పరిమితమైన శక్తుల మీద ఆధారపడటం మొదలుపెట్టాడు. నిజమే. కానీ ఆ సత్యం ఎక్కడికి పోలేదు. మనం ఎన్ని దారులు మారినా ఫిత్రా లోపల ఆ కంపాస్ ఎప్పుడూ ఆ ఏకత్వం వైపే పాయింట్ చేస్తూనే ఉంటుంది. ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ సారాంశం కూడా అదే. ఇస్లాం లేదా ఖురాన్ చెబుతున్న ఈ సందేశం కొత్తదస్సలు కాదు. అదొక తిరుగు ప్రయాణం, ఒక రిటర్న్ జర్నీ. అవును. మానవాళి ఎక్కడైతే ప్రారంభమైందో మనకందరికీ ఎప్పట్నుంచో తెలిసిన ఆ ఒకే మూలం, ఆ అల్లాహ్ వద్దకు తిరిగి చేరుకునే ప్రశాంతమైన ప్రయాణం. ఆ ఒకే మూలం వద్దకు తిరిగి చేరుకోవడం నిజంగా ఎంత బ్యూటిఫుల్ థాట్లీ. ఈరోజు మనం చేసిన ఈ చర్చ చాలా మూసుకుపోయిన తలుపులను తెరిచింది. అల్లాహ్ అనే పదంలోని భాషా రహస్యం దగ్గర నుండి బైబిల్లోని వచనాలు, అరమైక్ భాషలోని అల్లాహ, వేదకాలం నాటి ఆలోచనలో వచ్చిన విభజన, దాన్ని మళ్లీ కలిపిన ఇస్లాం ఏకత్వం మరియు మనలో సహజంగా ఉన్న ఫిత్రా వరకు ఇవన్నీ వేర్వేరు దారులు కాదు, అన్నీ ఆ ఒక్క దేవుడి వైపే చూపిస్తున్న ఆధారాలు అని చాలా స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. ఇదంతా చూశాక మనందరికీ ఒక ప్రశ్న మిగిలిపోతుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆధునిక ప్రపంచంలో మనిషి ఎన్నడూ లేనంతగా మానసిక ఆందోళనలు, ఒత్తిడులు, అర్థంలేని భయాలతో బతుకుతున్నాడు. ఎందుకిలా జరుగుతోంది? బహుశా మన దృష్టిని ఆ ఏకైక శాశ్వతమైన మూలం నుండి మళ్లించి ఈ లోకంలోని తాత్కాలికమైన అస్థిరమైన శక్తులపై, వ్యక్తులపై మనం ఆధారపడటం వల్లే ఈ భయం పుడుతోందా? మనం సృష్టించుకున్న ఈ కాంప్లికేటెడ్ ఐడెంటిటీలను, ముక్కలైన ఆలోచనలను పక్కన పెట్టి ఆ ఏకైక సత్యం వైపు, ఆ అనంతమైన విభజించలేని ఆ ఒకటి వైపు మళ్లీ మన దృష్టిని సారిస్తే మన అంతరంగానికి దొరికే ఆ ప్రశాంతత ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد नातस्य परातिमा अस्ति यस्य नाम महद्याशाः שמע ישראל, אדוני אלוהינו, אדוני אחד. Deuteronomy 6:4-5. Hear, O Israel, the Lord our God, the Lord is one.